అదే జగిత్యాల ఎమ్మెల్యే గారి మీద ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, ఇవాళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. నా అభిప్రాయం తెలపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సరే, ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో, జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ, కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు వారు పేర్కొన్నట్టు గమనించినారు. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించినాను. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతే ఉందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమైనా కానీ ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే? నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నావు, నా కుటుంబం చిచ్చు పెట్టకంటావు, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకంటావు. దాన్ని గౌరవించాలి. దాని భిన్నంగా ఉందనుకునే వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో దే విల్ బి అటెంప్ట్. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా కానీ, బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతుందో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పిచ్చారు.